నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు తెలంగాణ ప్రాంత రైతు సంఘం నాయకులు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటలకు నీళ్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు విడుదల చేయడం కష్టమని, త్వరలోనే కర్ణాటక ప్రభుత్వంతో సీఎం ఆధ్వర్యంలో కలుస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు జూలకంటి రంగారెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ 3 జిల్లాల పరిధిలో 30 నుంచి 35% వరకు వరి పొలాలు నాట్లేసుకొని బోర్ల కింద, బావుల కింద పొలాలు వేసుకోవటం అనేది జరిగింది. ఆ పంటలన్నీ కూడా ఇవాళ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు బోర్లలో వాటర్ లేక చెర్లు మొత్తం కూడా ఇంకిపోయి, రెండో వైపు ఏందనంటే మిషన్ భగీరథ ద్వారా వచ్చేటువంటి మంచినీళ్లు కూడా ఏ గ్రామాలకు సక్రమంగా రావట్లేదు. బోర్ల ద్వారా నీళ్లు తీసుకుందామంటే బోర్లలో నీళ్లు లేవు. అందుకొరకే త్రాగునీరు, సాగునీరు ఈ 2 సమస్యలు సాగరు ఆయకట్టు ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజలకు ఈ 2 ఇబ్బందులు తీరాలంటే వెంటనే కొంత నీళ్లు తీసుకొని ఒక 10-15 రోజుల పాటు చెరువులు, కుంటలు నింపినట్టయితే ఈ ఉన్న పొలాలు కాపాడుకోవటానికి, త్రాగునీటి సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి గారికి చెప్పాం. అయితే మంత్రి గారు ఏమన్నారంటే ప్రాజెక్టులో నీళ్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకొని కర్ణాటక ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి డ్యాం నుంచి కొన్ని నీళ్లు తీసుకొని ఆ రకంగా ఈ పొలాలు, తర్వాత ఏంటంటే ఈ ప్రాంత ప్రజల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది.